హాయ్ అండి, మన గార్డెన్లో బీన్స్ వచ్చినాయి, కోసుకున్నామండి. ఇవేమో పెద్ద బీన్స్, ఇవన్నీ చిన్న బీన్స్. ఈరోజు చాలా వచ్చినాయి, కొన్ని అవి కొన్ని ఇవేమో పెద్ద బీన్స్, ఇన్ని చిన్నవి. అట్లా చిన్నవి పెద్దవి అన్నీ కలిసి వచ్చేసినాయి. ఇవైతే బాగా ముదిరితే గింజలు బాగుంటాయండి. ఇటు వేసుకున్నాయి. ఒట్టి బీన్స్ కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వంకాయలు వేసి కూడా చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి వంకాయలు, బీన్స్, జామకాయలు ఇవే వస్తున్నాయి. పొట్ల అయితే పాకింది కానీ ఇంకా రాలేదు. చక్కగా వచ్చినాయండి ఈరోజు బీన్స్. మన కూరకు సరిపోతాయి. ఇది కుంది సానా అండి. మనం పిండి కొట్టుకునే వాళ్ళం కదా అంతకుముందు. ఇప్పుడైతే మనం వాటర్ లేదు కదా, విడిగా ఇట్లా పెట్టేసి ఉంచానండి. దీనిలో కొంచెం ఇసుక పోసి అల్లం పెట్టాను. నేను అల్లాన్ని ఎక్కువ ఫ్రిడ్జ్లో కన్నా ఇసుకలోనే ఉంచుకుంటాను. మా అమ్మ అప్పట్లో మాకు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఇట్లానే పెట్టేది, పొట్టిగా చిన్న డబ్బాలో ఇసుక పోసి. సరే ఇది ఖాళీగా ఉంది కదా అని దీంట్లో ఇసుక పోసి ఇట్లా పెట్టాను. బాగా వచ్చేసిందండి అల్లం. ఈరోజు హార్వెస్ట్ అయితే బీన్స్ ఎక్కువ వచ్చినాయి, జాంకాయలు కూడా బాగా వచ్చినాయండి.